ఇంత పొద్దున్నే ఆడటం ప్రారంభించారా? ఇదిగోండి, ఈ పెద్ద అమ్మాయిని మీరు చూస్తున్నారు కదా, తిన పేరు మీను. ఇంకా ఈ చిన్న అమ్మాయి ఉంది కదా, తిన పేరు పున్ను. తర్వాత వీళ్ళ నెత్తి మీద ఇటు అటు తిరుగుతూ ఉంది చూసారు, తన పేరే పచ్చని రామచిలక. కొన్ని సమయాల్లో మీను వాళ్ళ అమ్మా నాన్న తెల్లవారుజామునే వ్యవసాయ భూమిలో పనిచేయడానికి వెళ్ళినప్పుడు మీను, పున్ను ఇంకా వాళ్ళ పచ్చని చిలక వాళ్ళ బామ్మ రక్షణలో ఉంటారు. పున్ను, మీను చాలా సేపు ఆడుకున్నారు. రండి, ఇప్పుడు వెళ్ళి అన్నం తిందాం. ఇంకా వస్తున్నా నాన్న. మిట్టుకి ఆకలి కాలేదా? మా అమ్మ అది ఇప్పుడే వడ్ల గింజ తినింది. ఆ పచ్చని చిలక కొమ్మ రొడ్డల మీద కూర్చున్నప్పుడు అది దూరంగా ఆకాశంలో గరుడు పక్షి ఎగిరేది చూసింది. ఆకాశంలో 4 వైపులా తిరుగుతున్న గరుడు పక్షి కింద చెట్టు మీద వాలగానే అప్పుడు ఆ చిలక చాలా ఈర్ష్యగా పక్షిని చూసింది. చంపా, నువ్వు పక్షి, నేను పక్షినే. నువ్వు ఆకాశం పైన కూడా ఎగరగలవు. ఆ తాత నువ్వు కొండ పైన కూడా గూడు కట్టగలవు. కానీ నేను అంత దూరం పైన మేఘాలు ఎగరలేను. నా ప్రియమైన చిట్టి చిలుక, దేవుడు అందరికీ ఒక పనితనాన్నిచ్చాడు. అదేంటని మనం కనిపెట్టాలి, అంతే. ఆ గరుడ పక్షి తన్ని ఎంతగా ఓదార్చినా కూడా ఆ పచ్చని చిలక ఎంతగానో ఓదార్పు కాలేదు. ఓ నానమ్మ, నానమ్మ, నీకు అసలు ఏమైంది? ఓ, ఏదో ప్రాబ్లమే అనుకుంటా. పొన్ను మొన్న ఎందుకు ఏడుస్తున్నారు? నేను లోపలికని ఏంటని చూడాలి. అయ్యయ్యో, నానమ్మ కింద పడిపోయింది. ఎందుకు నానమ్మ మాట్లాడట్లేదు? ఓ, దీనికి ఒక దారే ఉంది. నేను ఇక్కడ జరిగిందంతా పొలంకి వెళ్ళి రాయపదారు చెప్తాను. ఇక్కడ చూసావా, మన చిలుక మళ్ళీ చూడడానికి వచ్చింది. నానమ్మ, 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 నానమ్మ. ఇదేంటి అమ్మమ్మ అమ్మమ్మ అంటుంది? ఒకవేళ ఇంట్లో ఏదన్నా సమస్య అయి ఉంటుందో. అవునవును, త్వరగా రండి వెళ్దాం. అయితే సరే, త్వరగా వెళ్దాంరా. చాలా మంచిదయింది, మీరు సమయానికి వచ్చి నాకు మందు ఇచ్చారు. లేదంటే నాకు ఇప్పటికి ప్రాణమే పోయేది. అది సరే గాని నాకు ఆరోగ్యం బాగా
మన చిలుక తెలివితేటలు మేము పని చేసే చోటికే వచ్చేసింది. వచ్చి అమ్మమ్మ అమ్మమ్మ నరిచింది. అందువల్ల మనం మాట్లాడే చిలకంటే అందరికీ బాగా నచ్చింది. చెమ్మన్ గరుడన్ పక్షి ఇవన్నీ విన్నాక చిలక దగ్గర ఏం చెప్పిందంటే, చిట్టి చిలుక, ఇదే నేను నీకు చెప్పాను. మనుషులు, మృగాలు, పక్షులు దేవుడు అందరికీ వారికైన పనితనానికి వరమిచ్చాడు.